ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షులు శ్రీ కోనూరు సతీష్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి ప్రధానంగా మీరు రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఒక సంఘాన్ని స్థాపించారు. ఏంటి ప్రధానంగా ఈ సంఘ సమైక్య ఆవిర్భావ ఉద్దేశం ఏంటి? 1984లో బిఎస్ఆర్ ఆంజనేయులు గారు అంటే కుర్తాళం పీఠాధిపతి శివచిదానంద భారతీ స్వామి వారు యొక్క ప్రధానమైన ఉద్దేశం నిరుపేదలైనటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏదైతే విద్య, వైద్యం, ఉపాధి ఈ 3 రంగాల్లో మహిళలకి ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగానే ఈ రాష్ట్రంలో అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య. ఇది ఈ 44 సంవత్సరాల్లో నేను 2025లో నేను దీనికి రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యాను. అంతకుముందు 10 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. ఈ 10 సంవత్సరాల కాలంలో కూడాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి కరోనా సమయంలో కానీ మహిళలకి ఆర్థిక స్వావలంబన దిశగా చేసే కార్యక్రమాలు కానివ్వండి, కుట్టు మిషన్లు, ఈ టైప్ ఆఫ్ ఇటువంటి ముఖ్యంగా చాలా చాలా ఉత్తరాంధ్ర లాంటి పరిస్థితుల్లో చాలా చోట్ల ఇంకా బాగా బిలో పావర్టీ లైన్ వెనకబడి ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా మ్యాక్సిమం అయినటువంటి వనరులు అందించాలి. ఈ సమాఖ్య నుంచి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందాలి. అదే దిశగానే హైదరాబాదులో బ్రహ్మగర్జన అనే కార్యక్రమం ద్వారా ఏదైతే 5 లక్షల మందితో ఏర్పాటు చేసిన సభ సక్సెస్ అవ్వటం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా క్రమక్రమేణా వస్తున్న మీకోసం పాదయాత్రలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, దాని ద్వారా కూడా సంక్షేమం, అభివృద్ధి జరగటం, దేవాలయాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా వంశపారంపర్య హక్కుల్ని ఇచ్చే అంశాలు కానివ్వండి, మేము ప్రధానంగా తీసుకున్నటువంటి సమాఖ్య తీసుకున్న కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 నెరవేర్చుకుంటూ వస్తూ ముఖ్యంగా ఇప్పుడు నేను ఏదైతే 25 నుంచి నేను ఎన్నికయ్యానో, నేను ఎన్నికైన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో బ్రాహ్మణ సామాజిక వర్గంలో మెజారిటీ మెంబర్లు ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గంతో పాటు కూడా ఇతర సామాజిక వర్గాల్లో చదువుకొని ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరి కోసం కూడా డిసెంబర్ 13న హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మెగా జాబ్ మేళా అనే ఒక భారీ ఈవెంట్ని ఏర్పాటు చేయటం, దాని ద్వారా 4,000 మందిని ఎన్రోల్ చేసుకునే విధంగా ముందుగానే 2 నెలల ముందుగా ఎన్రోల్మెంట్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించటం, దానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు హాజరై అందరికీ కూడా సర్టిఫికెట్లు అందజేశారు. దాని ద్వారా 955 మంది నిరుద్యోగులకి బ్రాహ్మణులతో పాటు ఇతర సామాజిక వర్గాలకు కూడా అందించినటువంటి ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మంచి విజయాన్ని సాధించిందని నేను చాలా గర్వంగా చెప్తున్నా. అంటే ప్రధానంగా ఉన్నత విద్యలో చాలా ముందుంటారు. మనకి చాలా చరిత్ర చూసుకుంటే చాలా మంది మీ మీటింగ్లో నేను చాలాసార్లు విన్నాను. ఒక రాజ్యాలు పరిపాలించన్నా రాజులు ఉండాలన్నా కూడా ఒక సలహాదారులుగా కావచ్చు, ఒక పెద్ద కీ రోల్లో బ్రాహ్మణులు ఉన్నారు అనేది చెప్తున్నమాట. ఇది మీకు బాగా ఆదర్శంగా ఉందా? అంటే యాక్చువల్ లేకపోతే శ్రీకృష్ణదేవరాయల వారు పరిపాలించిన కాలంలో కూడా ఆ రోజున ఉన్నటువంటి సలహా మండలి సభ్యులు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి మేధావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ 100-150 సంవత్సరాల్లో భారతదేశంలో పరిపాలించినటువంటి నాయకులు కానీ, లేదు స్వాతంత్రానికి ముందు పరిపాలించినటువంటి నాయకులు ఎవరైనా కానీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఈ సామాజిక వర్గానికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి దృక్పథము, అటువంటి ఆలోచన కాకుండా యావత్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు అంటే బహుజన సామాజిక వర్గాల హితాన్ని కోరే జాతి ఈ సృష్టిలో ఎక్స్పెషల్లీగా బ్రాహ్మణ జాతి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే వారి పేరులోనే డాక్టర్ అంబేద్కర్ గారిని మిళితం చేసుకున్నటువంటి గొప్ప మహనీయుడు
అంబేద్కర్ గారు అనే విషయాన్ని చరిత్రనే చెబుతున్నటువంటి అంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని అభివృద్ధి చేస్తే సహజంగా ఏదో రుణమో ఫలమో ఒక పండో కాయ ఇచ్చి మనం రుణం తీర్చుకుంటాం. కానీ ఆయన ఏకంగా ఆ గురువు గారి పేరునే తనలో మిళితం చేసుకొని ఇవాళ భారతదేశం ప్రపంచం గర్వించేటువంటి పరిస్థితికి ఆ గురువును కూడా తీసుకెళ్ళాడంటే ఆ బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం, ఆ వ్యక్తి లక్షణాన్ని కూడా మనం భావించాలి. గతంలో ఇప్పుడు పివి నరసింహారావు గారు పనిచేశారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు పనిచేశారు. వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి అభివృద్ధే కాకుండా ఇతర సామాజిక వర్గాలు, దేశం, భారతదేశం అభివృద్ధి, బ్రిటిష్ వాళ్ళను పారదోలటంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి పాత్ర కానీ ఇవన్నీ కూడా బ్రాహ్మడు అంటే ఒక బ్రాహ్మడికే కాదు ఇతర సామాజిక వర్గాల అభివృద్ధికి కూడా అనే విషయాన్ని మేము స్ఫూర్తిగా తీసుకునే దీన్ని పనిచేస్తూ ఉన్నాం. అంటే మనకి పివి నరసింహారావు దేశంలో అప్పుడు ఆర్థిక పరమైన సంక్షోభాలు ఉన్నాయి. ఈ ఆర్థిక పరమైన సంక్షోభాల నుంచి భారతదేశాన్ని గట్టెక్కించడంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చారని చెప్తుంటారు. ఏంటి ప్రధానంగా పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన సంస్కరణలో మీకు బాగా గుర్తున్నాయని చెప్పాలరా? మనకు తెలిసినటువంటి సందర్భాలు వారు ప్రవేశపెట్టింది, ఆర్థిక ప్రణాళికలు వారి సృష్టి. మరి ఆ రోజున పివి నరసింహారావు గారి మైనార్టీ గవర్నమెంట్లో టన్నుల కొద్దీ బంగారం అనేది ఎక్కడుందో అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ అది ఆర్థిక అభివృద్ధితో ముందుకెళ్తూ ఉంది. ఎందుకంటే వారు తీసుకొచ్చినటువంటి అప్పుడు తాకట్లో ఉన్న బంగారమే ఇవాళ భారతదేశానికి ఎంతో మేలు చేస్తున్నటువంటి సందర్భం. వారు ప్రధానంగా కూడా గ్లోబలైజేషన్, ఇవాళ మనం ఏదైతే సాఫ్ట్వేరు అభివృద్ధి రంగం అనుకుంటున్నామో ఆ గ్లోబలైజేషన్ అనే విధానానికి నాంది కారకుడు ఆ రోజున ఉన్నటువంటి ప్రధాని మన రాజీవ్ గాంధీ గారు అయితే ఈయన గ్లోబలైజేషన్ మంత్రిగా ఉండి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఈ గ్లోబలైజేషన్ అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి ఒక పెద్ద దాన్ని మూలస్తంభంగా పివి నరసింహారావు గారిని కొలుస్తారనే విషయం ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా రేపు ఆయన 28వ తారీఖున వారి జయంతి కార్యక్రమం ఉన్నది. ఆ సందర్భంలో కూడా అందరూ పొగుడుతారు, ఎందుకంటే అందరికి తెలిసిన విషయం అది. ఓకే, మనకి ప్రకాశం పంతులు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఏదైతే అసలు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు ఆయన కుటుంబాలకు సంబంధించి రాజకీయ నాయకులకి ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న పదవులు చేస్తేనే ఎమ్మెల్యేగా చేస్తేనే తరతరాలకు స్థిరపడే విధంగా సంపాదించుకునే నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన వారసత్వం ఇప్పటికీ పెద్ద పెద్ద పదవుల్లో లేరు, పెద్ద పెద్ద ఆస్తులు లేవని చాలా మంది చెప్పుకుంటూ వస్తారు. ఏంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆదర్శవంతంగా ముఖ్యమంత్రిగా పనిచేశారా? ఏంటి మీరేమన్నా ఆ రోజుల్లో ఆయన గమనించారా? ప్రకాశం పంతులు గారు లాంటి వ్యక్తులు ఇవాళ సమాజంలో కనపడతారు అంటే అది మనం చూడలేమనే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ కార్పొరేటర్ స్థాయి, వార్డు మెంబర్ స్థాయిలోనే ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం. రాజకీయాల్లో కామను. కాకపోతే ఏంటంటే వారు చూపించినటువంటి చొరవ, వారు చేసినటువంటి పరిపాలనా విధానం, వారు చూపించేటువంటి ఈ రాజకీయ దీనికి సంబంధించిన అంశాల్లో కూడా వాళ్ళు ఎక్కడా కూడా అవినీతి ఆరోపణలు కానీ మచ్చలు కానీ ఎదుర్కొన్న సందర్భాలు దాఖలాలు లేవు. రెండోది వారి కుటుంబం అన్నారు. వారి కుటుంబంలో ఉన్నటువంటి ఎవ్వరూ శాసనసభ్యులు గాల, ఎంపీలు గాల, రాజకీయ నాయకులు గాల, వార్డు మెంబర్లు గాల. కానీ వాళ్ళు అలా ప్రోత్సహించలా. ఎందుకంటే వారు దేశం కోసం తన సొంత ఆస్తుల్ని, ఇల్లుని అమ్ముకున్నటువంటి సందర్భం. ఆయన ఎప్పుడు ఒంటి మీద ఒక శాలువ వేసుకుంటారు. అది శాలువ ఎందుకు వేసుకుంటారంటే వారి చొక్కా చినుగుంటుంది కనుక ఆ చొక్కా చినుగున్న చొక్కా కనపడకుండా ఉండటం కోసం మరి ఆ మహనీయుడు ఈ భారతదేశానికి చేసినటువంటి దీనికి రాజకీయ నాయకులు వెళ్ళి ఏదన్నా ఇస్తే ఎందుకు 4 అరటిపండ్లు తీసుకురాపోయారా, ఆకలి తీరుతుంది అనేటువంటి సందర్భాల్ని మా పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పారు. నిజంగా వారిని ఆదర్శంగా మనం తీసుకోవచ్చు. కానీ వారి కుటుంబాలు వాళ్ళ నిజంగా చెప్పాలంటే చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి సందర్భాలు చూసాం మనం. ఎందుకంటే మనకి గుంటూరుకు సంబంధించిన వావిలాల గోపాలకృష్ణ గారు, మనకి కొండా వెంకటప్పయ్య పంతులు గారు, వారి పిల్లలు వారిచ్చినటువంటి వందల
ఇవాళ వేల కోట్ల రూపాయల ఆస్తి దాదాపుగా వాళ్ళ పిల్లలకి వాళ్ళ రేషన్ కార్డు కోసం వాళ్ళ సచివాలయానికి తిరుగుతున్నటువంటి సందర్భాలను కూడా మేము బ్రాహ్మణ సంఘం ద్వారా చూస్తూ ఉన్నాం. అంటే నిజంగా బాధేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి కొండా వెంకటప్పయ్య కాలనీ చూసాం, వాళ్ళు బ్రాడీపేటలో ఇచ్చినటువంటి శారదానికేతనికి ఇచ్చినటువంటి ఆస్తులను చూసాం. మరి ఇవన్నీ వాళ్ళు దేశం కోసం చేసినటువంటివి, స్వార్థంతో చేయలే. వారికి బ్రాహ్మణ జాతిలో నేను కార్తీక్ రెడ్డి గారు మన సిటీ న్యూస్ ద్వారా కూడా సమాజానికి ఒక్కటి చెప్పదలుచుకున్నా, బ్రాహ్మణ జాతిలో ఎక్కడ కూడా స్వార్థం అనే పదం ఉండదండి. మేము నిజంగా బ్రాహ్మణ జాతి స్వార్థంగా ఆలోచిస్తే ఈ రాజకీయాలు ఇలా ఉండవు. ఎందుకంటే మనకెందుకులే అనే పరిస్థితుల్లోనే రాజకీయాలు ఉన్నాయి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు చూసాం. మనం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత మనకు రాజధాని లేదు. మనకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజధాని కావాలి, పిల్లలకు ఉద్యోగాలు కావాలి, భవిష్యత్తు కావాలి, పోలవరం నిర్మాణం అవ్వాలి. మరి ఇన్ని దశల్లో మనం ఇవాళ వచ్చే భవిష్యత్తు పిల్లలకి ఇవాళ రాజకీయ నాయకులు చేసేటువంటి కొన్ని మార్గదర్శకాలు ఈ భవిష్యత్తుకి సంబంధించిన పునాదులు ఏర్పడాలి. ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు ఇవన్నీ చూసుకుంటే అభివృద్ధి అనేది ఆగిపోతే రేపటి రోజున ఇంకెవరు ఈ ఆంధ్రప్రదేశ్ని బాగు చేయలేరు. ఎందుకంటే ఇవాళకి కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఏదన్నా ఫ్యాక్టరీలు వస్తే వాళ్ళు తీసుకెళ్లే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి మనకు వచ్చినవి కూడా మనకిచ్చే పరిస్థితి లేడు. మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలానే లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కేంద్రంలో ప్రధానంగా మరి నిజంగా ఆయన్ని మనం భగవంతుడు అనాలో లేకపోతే వివేకానందుడు అనాలో, నరేంద్ర మోడీ గారి సారథ్యం భారతదేశంలో ముందుకెళ్తూ ఉంది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సంస్కరణలు అయితే జరగాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలు మారితే రాజధానులు మారతాయి అనేటువంటి భయంలో పెట్టుబడిదారీ వ్యవస్థలు ఉన్నాయి కనుక అటువంటి సంస్కరణలు కూడా మారాల్సిన అవసరం ఉంది. అంటే మనకి వావిలాల గోపాలకృష్ణయ్య గారు తినపల్లి ఎమ్మెల్యేగా పనిచేసినారు కదా, 3 పర్యాయాలు. చివరికంటే ఆయన కూడా వారసత్వం ఏమీ లేకుండానే ప్రజాసేవ చేశారని అంటున్నారు. మీరు అప్పుడు చిన్నగా ఉన్నారా? అది ఆయన చూసారా పరిపాలన? ఎలాంటి పరిపాలన అందించారు? నేను అంటే సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లి అనే విలేజ్లో మా ల్యాండ్స్ ఉన్నాయి. మాకు వారికి తాలూకా ఆఫీస్ సత్తెనపల్లి ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజుల్లో అక్కడ జరిగే సందర్భాల్లో వాళ్ళు చూసినటువంటి సందర్భం. కానీ ఏంటంటే నిస్వార్థమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళ పరిపాలన అనేది మనం చూసామండి. వాళ్ళకి కార్లు, మంది, మార్బలం అనేది వాళ్ళకి లేదు. వాళ్ళకి ప్రజల శ్రేయస్సు ఆకాంక్ష మీదే వాళ్ళు పరిపాలన చేసి అన్ని సంవత్సరాలు ఉన్నారు కదా. గాదె వీరాంజనేయ శర్మ గారు 2 సార్లు చేసిన, జూపూడి యజ్ఞనారాయణ గారు ఎమ్మెల్సీ చేసిన తర్వాత ఇప్పుడు జూపూడి యజ్ఞనారాయణ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారికి కానీ లేకపోతే అద్వానీ గారికి కానీ దాదాపుగా ఆ సరసన ఉన్నటువంటి వ్యక్తి మరి యజ్ఞనారాయణ గారు. మరి వారి వారసత్వం కూడా జూపూడి రంగరాజు గారికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంకా ఆ వారసత్వాన్ని పూడ్చలా ఇవాళ. ఎందుకంటే నిజంగా సేవ చేసినటువంటి వారి కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం పార్టీలకు కూడా, జాతీయ పార్టీలకు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అయితే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితే మేము ఒక విషయాన్ని మొన్న మా జరిగిన సభల ద్వారా అయితే మేము ఒక విషయాన్ని తీర్మానం చేసిన వారికి 3 అంశాలను ప్రవేశపెట్టాం. ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక పాలక మండలి ఇస్తారు, ఆ ఇచ్చే పాలక మండలి మాత్రం ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇవ్వమని వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కానీ ప్రజెంట్ కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇచ్చామని ఆ కోటా వెళ్ళిపోతుంది. కనుక ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వమని అడిగాం. జరగబోవు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 3 పార్టీలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నుంచి కూడా పట్టణాల్లో 3 టికెట్లు ఏదైతే కార్పొరేటర్లు, కౌన్సిలర్గా అవకాశం కల్పించమని వారికి లెటర్లు ఇవ్వటం జరిగింది. మూడోది, ఇప్పుడు నిర్మితం అవుతున్నటువంటి రాజధాని ప్రాంతంలో
టంగుటూరి ప్రకాశం పంతులు గారు పివి నరసింహారావు గారికి సంబంధించినటువంటి స్తూపాలకు సంబంధించి కొంత పొలాన్ని కేటాయించమని అడగడం జరిగింది. ఆ నిర్మాణాలని స్తూపాలకు నిర్మాణం చేసి ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారి చేతుల మీదుగానే ఆవిష్కరించాలనేటువంటి ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలతో పాటు రాబోయేటువంటి దాంట్లో రాబోయే ఎన్నికల్లో కానీ ఎప్పుడు శాసన మండలి వచ్చినా ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి శాసన మండలి కూడా అవకాశం కల్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆల్రెడీ మేము వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అవన్నీ నెరవేరే దిశగా కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఈ రాష్ట్రంలో కృషి చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. మనకి అధ్యక్షుడిగా మీరు రాష్ట్రం అంతా పర్యటన చేస్తున్నారు. ఏంటి ప్రధానంగా బ్రాహ్మణులు చాలా మంది సమాజంలో మనకు అనుకుంటూ ఉంటారు, బ్రాహ్మణులు అగ్రవర్ణాల వాళ్ళు చాలా పొజిషన్ బాగుంటది, చాలా ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా బాగా బలంగా ఉన్నారనేది చాలా మంది చెప్పుకుంటారు అన్నమాట. కానీ గ్రౌండ్ లెవెల్లో మీరు గమనించింది అంటే ఇంకా బ్రాహ్మణులు ఏమన్నా ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా లేదంటే విద్యాపరంగా ఏమన్నా వెనకబడి ఉన్నారా? మీరు గమనించింది ఏంటి ప్రధానంగా మీ సర్వేలో? చూసినటువంటి సర్వేల్లో ఖచ్చితమైన అంశం ఏంటంటేనండి, యాక్చువల్గా గవర్నమెంట్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలకు సంబంధించి అవకాశాలు అయితే లేవు, రిజర్వేషన్ల ప్రాతిపదికన వెళ్ళిపోతున్నాయి. ఇక సాఫ్ట్వేర్ రంగం కానీ ఇతర రంగాలు కానీ చూసుకుంటే ఆ రంగాల్లో ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో బ్రాహ్మణ సామాజిక వర్గం ఉన్నప్పటికీ కూడా కొంచెం విద్యతో పాటు వెనకబడినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో ప్రభుత్వాలు అమ్మఒడి ఇచ్చినా ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చినా సరే ఇవి యాక్చువల్గా సరిపోవట్లేదు. కాకపోతే ఏంటంటే అగ్రహారాలన్నీ పోయి ఇవాళ గజాలకి లేకపోతే నివేశన స్థలాలకి అప్లికేషన్లు పెట్టుకునే వారి యొక్క పరిస్థితులు కూడా చాలా రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. కులగణన కూడా చేపడితే ఒరిజినల్ ఎగ్జాక్ట్ ఫిగర్ ఈ రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజిక వర్గం యొక్క స్థితిగతులు ఖచ్చితంగా తెలుస్తాయని కూడా మేము ప్రభుత్వం దృష్టిలో ఉంచుతూ ఉన్నాం. ఎందుకంటే అసమానతలు పోవాలి అంటే గతంలో చాలామంది మన బహుజన లీడర్లు చెప్తూ ఉంటారు సహజంగా బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి అసమానతలు వచ్చినాయి కదా అని. నిజంగా బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి అసమానతలు అంటే కట్టుబాట్లు అనేవి మన గడప దాటితే అన్నీ సమానత్వంగానే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మేము రీసెంట్గా ఇచ్చిన మెగా జాబ్ మేళాలో క్రైస్తవులకు ఇచ్చాం, మైనారిటీస్కి ఇచ్చాం, బీసీస్కి ఇచ్చాం, ఎస్సీస్లో ఎస్సీ ఎమ్మెల్యే ఎండీలకు ఇచ్చాం. అంటే అప్లై చేసుకొని మెరిట్ ద్వారా వాళ్ళు ఇంటర్వ్యూలో పాస్ అయిన వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించాం. నిజంగా స్వార్థమో ఇంకోటో ఉంటే మేము చేయం ఆ పని. ఎందుకంటే సహజంగా ఏమనుకుంటున్నామంటే మన ఇంటి పక్కనే ఉంటారు, మన ఇంటి పక్కన అడుగుతారు, ఏమండి ఫలానా జాబ్ మేళా పెడుతున్నారట, మీరు మాకు కూడా ఉపాధి కల్పిస్తారా అని. అవి పెట్టుకోండి అమ్మా, అవకాశం ఉంటే ఇస్తానన్నాం. నిజంగా మనకు ఆ అవకాశం రావటమే వరం. ఎందుకంటే ఇవాళ 955 మందికి మనం ఉద్యోగాలను కల్పించేటువంటి స్థితికి ఒక ఆర్గనైజేషన్ వచ్చిందంటే అది చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. దీన్ని మళ్ళీ కొనసాగిస్తాం, ప్రతి సంవత్సరం కొనసాగిస్తాం. రేపు ఆగస్టులో కూడా 22 ఉత్తరాంధ్ర మెగా జాబ్ మేళాని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అలానే ఇప్పుడు కంచి స్వామీజీ వారు చెప్పినా లేకపోతే శృంగేరి స్వామీజీ వారు చెప్పినా ఎవరు చెప్పినా సరే సనాతన హిందూ హైందవ సాంప్రదాయాలను కాపాడండి అంటారు. అది మన కల్చర్లో ఉంది, అది మన సైన్స్లో ఉంది, అది మన వ్యవస్థల్లో ఉంది. కనుక ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా బ్రాహ్మణ సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలకు కూడా లబ్ధి చేసే కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం, ఇది కొనసాగిస్తూనే ఉంటాం. అంటే బ్రాహ్మణ మీరు ఆ బహుజనులు విమర్శ చేస్తున్నారని చాలా మంది అంటే మేము కూడా చాలా సార్లు ధర్నాలు మనం కవర్ చేశాం. ఈ మనువాదం వివాదం ఏంటి? ప్రధానంగా మనువాదాన్ని రద్దు చేయాలని కానీ మనువాదాన్ని మళ్ళీ తీసుకొస్తున్నారని కానీ ఎందుకు ఈ వివాదం ఎందుకు నడుస్తుంది? ఇంకా యాక్చువల్గా ఒక ప్రశ్న వేశారు. ఇది మనువాదాన్ని రచించింది బ్రాహ్మడు కాదు. యాక్చువల్గా అంటే ఇటువంటి ఇంకొక సబ్జెక్ట్లో ఇంకొక టాపిక్లో ఈ విషయం మీద మనం క్లుప్తంగా మాట్లాడదాం. మనువాదానికి సంబంధించిన అంశానికి సంబంధించి అది రాజరికపు వ్యవస్థ నుంచి వచ్చింది తప్ప బ్రాహ్మణులే మనువాదానికి
మూలకారులు బ్రాహ్మణులు అయితే కాదు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నాను. ఓకే, అసలు చదువుకున్న వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు ఈ రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, క్యాంపస్ డ్రైవ్లు పెడుతుంటారు. అక్కడే చదువుకున్న వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు ఇచ్చి పంపించేస్తూ ఉంటారు. లేదు గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు పొందుతుంటారు. కానీ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఒక సర్వీస్ ఓరియంటెడ్ జాబ్ మేళా నిర్వహించాలనే థాట్ ఎలా వచ్చింది అసలు? ప్రధానంగా తిరుగుతున్నప్పుడు చాలా మంది ఎక్కువగా మాకు ఉద్యోగాలు కల్పించండి అనేటువంటి నిరుద్యోగ యువత ఎక్కువ ఉన్నారు. రెండోది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారిన తర్వాత నారా లోకేష్ గారు ఐటీ మంత్రిగా వారు వచ్చిన దగ్గర నుంచి కూడా వారు ఈ రాష్ట్రంలో ఎక్కువగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పానికి వారు రావటం, ఆ సంకల్పాన్ని మేము కూడా ఆశయంగా తీసుకున్నాం. ఎందుకంటే మనకి ప్రభుత్వం నుంచి కూడా ఇవాళ కాదు రేపైనా సాయం కరెక్ట్గా మనకు సాయం అందుతుంది. మన వంతుగా మనం కూడా ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడాలి అనేటువంటి కార్యక్రమంలో భాగంగానే గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దేశం 12 ఏళ్ళు పూర్తయింది. హ్యాట్రిక్, ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూకి సంబంధించిన ఆయన చేసిన పదవీ కాలాన్ని కూడా రీచ్ అయ్యారు. ఒక హిస్టారికల్ ప్రధానమంత్రిగా నిలిచిపోయారు. ఎలా చూస్తారు దేశంలో 12 ఏళ్ల పరిపాలనలో, నరేంద్ర మోడీ పరిపాలనలో మార్పులు ఏమొచ్చాయని మీరు గమనించారు? ఇప్పటికి వ్యత్యాసం, వేరియేషన్ చాలా ఉంది సార్. కార్తిక్ రెడ్డి గారు, అంటే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అంటే మనం ఎలా అభివృద్ధి చెందుతుందో ఇవాళ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ హైవేస్ రోడ్లు చూస్తున్నాం, నదుల యొక్క పరిస్థితులను చూస్తున్నాం, భారతదేశంలో దేవాలయాల అభివృద్ధిని చూస్తున్నాం. ప్రధానంగా ఇతర దేశాలు కూడా భారతదేశాన్ని ఒక అంటే టాప్ 5లో నుంచి టాప్ 2లోకో టాప్ 3లోకో ప్రపంచ దేశాలే కొనియాడుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే తీవ్రవాదం అణచటంలో కానీ, ప్రధానంగా మరి ఆర్టికల్ మార్చడంలో కానీ, గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని 74 సంవత్సరాల్లో ఈ 15 సంవత్సరాలే, అంటే 59 సంవత్సరాలు ఇతరులు పరిపాలించినప్పటికీ కూడా ఈ 15 సంవత్సరాల్లోనే మరి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఇంత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారంటే నిజంగా ఆయన్ని మనం ఒక దైవాంశ సంభూతుడుగానే భారతదేశంలో మనం ఆయన కొలవాలి, చూడాలి. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో సీట్లు తగ్గటము పెరగటం అనేది కామన్. అదే రూపాయికి నాణ్యము బొమ్మ బొరుసులాగానే ప్రతి వ్యక్తిని కూడా 50 మంది పొగుడుతారు, 50 మంది ఏష్యభావంతో ఉంటారు. ఇది కామన్, రాజకీయాల్లో కానీ ఎక్కడైనా కామన్. అటువంటి సందర్భంలో ఆయన్ని ఇవాళ చేసేటువంటి ఆర్థిక సంస్కరణలు, అలానే గ్లోబలైజేషన్ విధానాన్ని ఇంకా పెంపొందించడం, అసలు ప్రపంచ దేశాల్లో భారతదేశం అనేది ఎక్కడుందని గతంలో చూసుకుంటే కామన్గా చెబుతూ ఉంటారు. ఇవాళ ప్రపంచ దేశాలే ఆయన్ని స్వాగతిస్తున్నాయి. నరేంద్ర మోడీ గారితో కరచాలనం చేయాలని, వారితో మాట్లాడాలని, వాణిజ్య ఒప్పందాలు వారితో కుదుర్చుకోవాలని, ఇటువంటి అంశాలే భారతదేశానికి ఇవాళ మనకి ముందు అభివృద్ధి పదంలో కనపడుతున్నటువంటి సందర్భాలు. ఇవాళ మనం ఒక్కసారి కనుక నేషనల్ హైవేస్ మీరు చూడండి, ఆ నేషనల్ హైవేస్ చూస్తే సముద్ర మార్గం నుంచి కూడా దారులు వేసిన సందర్భాలని మనం ఓపెన్ చేసాం. ఫాస్టెస్ట్ ట్రైన్స్ని చూస్తున్నాం. విమానాలతో సరిసమానంగా వెళ్ళేటువంటి వందే భారత్ లాంటి ట్రైన్లను మనం చూస్తున్నామంటే నిజంగా అభివృద్ధి చెందింది. 100% భారతదేశం అభివృద్ధి చెందింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి సారథ్యంలో నిజంగా భారతదేశం వెలుగొందుతోంది అంటంలో ఎటువంటి సందేహం లేదండి. ఓకే, మనకి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన 50 ప్లస్ త్రిబుల్ తలాక్ మైనార్టీకి సంబంధించింది ప్రతి అంశం. ఓకే, వీటితో మైనార్టీ వర్గాలకి కూడా మేలు జరిగిందని భావించవచ్చా? అంటే మైనారిటీ లా అనేది ఒక రకంగా ఉంటుందండి. యాక్చువల్గా మనం అంటే డెప్త్కి వెళ్ళటం అనేది అనవసరం. కాకపోతే ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి మహిళలు ఎవరైనా మనం గౌరవించాలండి. అది నిజంగా
అది మన సంస్కృతిలో భాగం కనుక సహజంగానే ఏదో 3 సార్లు తలాక్ అంటే విడాకులు, అదే వాళ్ళకి ఇంకా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది అనేటువంటి అంశం అయితే వాళ్ళ మహిళలు కూడా నిజంగానే బాధపడతారు, రోడ్డును పడతారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు అనేది ఉంటాయి. మరి అటువంటి రద్దయిందంటే ఆ మహిళల్లో కూడా ఆనందం, చైతన్యం ఉండబట్టే మైనారిటీస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా మన భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే వారు కూడా అర్థం చేసుకున్నారు. సార్, ప్రతి మతంలో, ప్రతి కులంలో, ప్రతి వ్యవస్థలో తీవ్రవాదమైనటువంటి వ్యవస్థని రెచ్చగొట్టే వ్యక్తులు ఉంటారు సార్. వాళ్ళ మాటని గతంలో విన్నారు, ఇవాళ పెడచెవిని పెట్టి మంచిని అభివృద్ధిని తీసుకొని ముందుకెళ్తున్నారు కనుక వాళ్ళందరూ కూడా ఆ విషయాలన్నీ కనుమరుగవుతూ ఉన్నాయి. మనకి దేశంలో ఆత్మక నిర్ణయం అయోధ్య రామ మందిరం సార్లు మనకి చూస్తూ ఉంటారు. ఏదో ఎలక్షన్ కోసం ఆ టైంలో కేసును తీసుకొస్తారు, ఆ కేసు ఎలక్షన్ కోసమే వాడుకుంటారు అనేది ఉన్న వాదన నుంచి మొత్తం క్లియర్గా కేసు అంతా కూడా క్లియర్ చేసి అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అది నిజంగా అంటే ప్రతి ఎలక్షన్స్కి ముందు మేము రామాలయం నిర్మిస్తాం, మేము ఇచ్చేస్తాం, అది చేస్తాం అని కామన్గా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఆ దశ నుంచి ఆ బాబ్రీ మసీదుకి సంబంధించినటువంటి కొంతమందిని కూడగట్టి వాళ్ళకు స్థలాన్ని కేటాయించి దాన్ని అక్కడ తీసేసి బాబ్రీ మసీదుని తీసి రామ మందిరాన్ని నిర్మించి అక్కడ ఒక మంచి దేవాలయంలో ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులతో పాటు ఆంధ్రప్రదేశ్లో డెలిగేట్స్ అందరినీ, అంటే వివిధ వృత్తులు, వివిధ జాతులు, వివిధ వర్ణాలు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి అందరినీ కూడా అక్కడికి పిలిపించి చాలా అంటే ఎంతో వైభవోపేతంగా స్వామీజీలందరూ అక్కడ ఉండగా మరి రామ మందిరాన్ని నిజంగా బాలరాముడి నిర్మాణం అక్కడ జరిగింది, ప్రతిష్ఠ జరిగింది. ఆ దేశం చూస్తుందంటే నిజంగా అది గత 50 ఏళ్ల క్రితం రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కూడా విస్మయానికి, అమ్మో కట్టేశారా రామ మందిరం అనేటువంటి సందర్భాన్ని ఇవాళ యాక్చువల్గా అయోధ్య వెళ్తున్నాం. మేము కూడా బ్రాహ్మణ సంఘం కూడా అఖిల భారత బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం అని నేను ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. మాకు భారతదేశంలో ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఇప్పుడు 16 చోట్ల ఉన్నాయి. అయోధ్యలో కూడా ఇప్పుడు కట్టిన అయోధ్యలో కూడా మేము మా సత్రం యాజమాన్యం ఒక సైట్ను పర్చేజ్ చేసి అక్కడ రాబోయేటువంటి ఒక 10 రోజుల్లో నిత్యాన్నదానానికి సంబంధించి, అంటే అయోధ్యకు వచ్చేటువంటి బ్రాహ్మిన్స్కి కానీ ఇతర సామాజిక వర్గాలకు కానీ డైలీ అక్కడ నిత్యాన్నదానం చేసే దానికి కూడా మేము శ్రీకారం చుట్టామంటే అక్కడ అంత బాగా అభివృద్ధి చెందబట్టే కదా మేము కూడా శ్రీకారం చుట్టింది. అది పౌరోహిత్యానికి సంబంధించింది, చాలా ఆలయానికి వెళ్ళే వాళ్ళ పౌరోహిత్యానికి సంబంధించింది చాలా దైవంగా భావిస్తారు, పురోహితుడి ఆశీస్సులు తీసుకుంటుంటారు. కానీ పౌరోహిత్యం చేసే వాళ్ళకి ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొంత వివాహాలు చేసుకునే సమయంలో కూడా పౌరోహిత్యం చేసే వాళ్ళకి వివాహాలు అవ్వట్లేదు అనేది ఒక వాదన ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి కూడా మీ ఎజెండాలో ఏమన్నా ఉందా? పురోహితం అనేది పురోహితానికి సంబంధించినటువంటి అంశం సార్. పురోహితుడు పురోహితాన్ని కోరే అతను ఆ పురంలో ఏదైనా మంచి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, అశుభ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు ఇచ్చేటువంటి సంభావనతో ఆ పురోహితుడు చాలా గౌరవంగా జీవిస్తుండేటువంటి సందర్భం. కానీ ప్రభుత్వం కూడా ఈ బ్రాహ్మణుల్లో, అంటే యాక్చువల్గా మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు, దానికి ప్రధానంగా ఏంటంటే అర్చకత్వం వేరు, పౌరోహిత్యం వేరు. పౌరోహిత్యం అనేది సత్యనారాయణ స్వామి వ్రతాలు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఇవి ఉంటాయి. అర్చకత్వం అనేది ఓన్లీ దేవాలయానికి సంబంధించిన దేవుడికి కైంకర్య సేవలు అందించేటువంటి వాళ్ళు అర్చకులు. ఆ అర్చకులు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ వీటికి కానీ చేయరు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే ఈ పురోహితుడిని పిలిచి ఆ ఇంట్లో కైంకర్య కార్యక్రమాన్ని నిర్వర్తించుకునే సందర్భం. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ పురోహితానికి సంబంధించినటువంటి వాళ్ళకి, అంటే ఇప్పుడు ఇచ్చేటువంటి ఫంక్షన్ కార్యక్రమం అయితే ఇస్తున్నారు, కానీ వీరికి ఆర్థిక పరమైన, మీరు ఇందాక చెప్పారు వారికి వివాహాలు అవ్వట్లేదు ఆర్థిక పరిస్థితి వల్లని, ఇది అక్షర సత్యం.
ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మెజారిటీ ఆఫ్ పురోహితులు చాలామంది వివాహాలు కాక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో మేము ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కూడా పురోహితానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచడం జరిగింది. ఇది ప్రభుత్వం దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఏదన్నటువంటి ప్రత్యేకమైన వెసులుబాటుని వాళ్ళకు ఒకటి కల్పించి, యాక్చువల్గా ఇంతకుముందు అయితే బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ఒక స్కీమ్స్ ఉండేవి. ఇవాళ ప్రస్తుతం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీనే నడుస్తుంది. అదంటే క్రెడిట్ సొసైటీ అనేది మనం వడ్డీకి తీసుకొని నిర్వహించేది కనుక సహజంగా కొంచెం సఫర్ అవుతున్నారు. ప్రభుత్వం దగ్గర నుంచినే వీడికి సబ్సిడీకి సంబంధించిన అంశాలతో పురోహితులకు కొంచెం లబ్ధి చేకూర్చాలనే అంశం కానీ, వాళ్ళు నిర్మాణం చేసుకునే ఇంటికి కానీ వివాహానికి కానీ పురోహితుడు ఆడపిల్లకి ఏదైనా కళ్యాణం అయితే కళ్యాణమస్తు పథకం ద్వారా కూడా ఈ పురోహితులకి లబ్ధి చేకూర్చాలనే అంశాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టిలో పెట్టినటువంటి సందర్భం. దీన్ని కూడా మా సమాఖ్య దీంట్లో ఎజెండాలో చేర్చి వాళ్ళకి లబ్ధి చేయాలనే అంశంతోనే ఉన్నాం. కానీ ప్రభుత్వం అనేది ఉన్న పరిస్థితుల ప్రకారం కూడా ఈ పురోహితులకు కూడా న్యాయం చేయాలని నేను మీ ద్వారా కూడా వారిని వేడుకుంటూ ఉన్నా. చాలా వరకు ఇప్పుడున్న స్కీముల్లో ఏం జరుగుతుందంటే క్యాస్ట్ వైజ్ స్కీమ్స్ తీసుకొచ్చి చాలా మందికి కూడా అకౌంట్లో డబ్బులు వేయటం కానీ ఇవన్నీ కూడా చాలా చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళకి కూడా మనకి అంటే పురోహిత్యం చేసే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారంటే అర్చకత్వం చేసే వాళ్ళకి పరిస్థితి ఏమైనా బాగుందని అనుకోవచ్చా? లేదా ఈక్వల్గా అందరూ కూడా వాళ్ళు కూడా అంటే కొన్ని ఆలయాల్లో బాగానే వచ్చి ఉండొచ్చు, జీతాలు కావచ్చు, లేదంటే అంటే మిగిలిన కూడా వాళ్ళు కూడా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారని అనుకోవచ్చు? ఈ అర్చకత్వం దేవాలయాల్లో 6A, 6B, 6C అనేటి 3 విభాగాలకు సంబంధించిన దేవాలయాలు ఉంటాయి. దీంట్లో 5 లక్షల రూపాయల లోపున్న ఆదాయం ఉన్న దేవాలయాలకైతే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం, అర్చకుల పరిస్థితి. మిగతా 6A, 6B, 6D టెంపుల్తో కూడా 15,000 రూపాయల అర్చకుడు ఉంటాడు. ఇవాళ మనమే చూస్తున్నాం, ఎవరి పిల్లలైనా కష్టపడి చదివించుకొని ఒక చిన్న స్కూల్లో చదివించుకోవాలనుకుంటారు. ఆ స్కూల్లో 40,000, 50,000 1వ తరగతి నుంచి 2వ తరగతి నుంచి ఫీజులు ఉన్నాయి. మరి ఆ నెలకు వచ్చే 15,000లో ఆ గుడికి సంబంధించినటువంటి కొంచెం కైంకర్య సేవలకి నూనెలు వాటికి వాడాలి. అలానే ఏదన్నా ఆరోగ్యం బాగుండకపోతే ఇప్పుడు పొద్దుగూకులు దేవాలయంలో దీపారాధనలు కానీ ఇవి చేస్తూ ఉంటే కామన్గా అర్చకుడికి సంబంధించిన ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు చాలామంది అర్చకులు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. మరి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కానీ ఇవన్నీ అర్చక వెల్ఫేర్ నుంచి కూడా వాళ్ళకు కొంచెం ఎక్కువగా ప్రయోజనాలు కల్పిస్తూ నిజంగా పురోహితుడికి అర్చకుడికి పెద్దగా తేడా ఏం లేదండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం, కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం లాంటి దేవాలయాల్లో తప్ప మిగతా చిన్న దేవాలయాల్లో అర్చకుడు పురోహితుడు పరిస్థితి ఒకటే. వాళ్ళ జీవన విధానం మెరుగుపడాల. అంటే దూపదీప వస్తున్నాయి అనేది అది సక్రమంగా వస్తున్నాయా, లేదంటే వచ్చేవి సరిపోవట్లేదా? అంటే ఆలయాలకి సంబంధించిన ఇంకా మెయింటెనెన్స్ వల్ల వీళ్ళకి సక్రమంగా అందట్లేదా? ఇక్కడున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి ప్రధానంగా? అంటే అర్చకులు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు ఒక నూనె అఖండ జ్యోతి వెలగాలి, అది నెల రోజులు వెలగాల్సిందే. అవి కాక ఇంకా దేవాలయంలో నైవేద్యాలు ఉంటాయి. ఇవాళ ఇచ్చే ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే 5,000 రూపాయలు, 10,000 రూపాయలు కూడా ఇవాళ కాస్ట్ ఆఫ్ లివింగ్ గతం కంటే తగ్గిందా పెరిగిందా? ఇవాళ మనం షాప్కి వెళ్ళి కొనుక్కుంటే ఆ అర్చకుడు 15 రోజులు కూడా రావు ఆ దేవాలయానికి సంబంధించి. ఒకవేళ ప్రసాదం కనుక నిజంగానే అతను ప్రసాదం నైవేద్యం చేసి అక్కడ పెడితే ఏంటండి కొంచెమే చేసి పెట్టారు, ఇంకొంచెం చేసి పెట్టచ్చు కదా అంటాడు. అతను తినకుండా కూడా అతను కొంచెం దేవుడి ప్రసాదాన్ని తీసుకోకుండా కూడా పక్కవాడికి ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. కనుక ఏంటంటే ప్రభుత్వమే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఫండ్లో నుంచి ఇంకొంచెం పెంచి దేవాలయాల నుంచి ఇచ్చేటువంటి వాటిల్లో వాళ్ళకి ధూపదీప నైవేద్యాలకు కూడా 15,000 రూపాయల పైనే ఇవ్వాలండి. అర్చకుడి జీతం మినిమం 30,000 రూపాయలు ఇవాళ స్కేల్ లేకుండా ఏ అర్చకుడు పని చేయలేడు. పని చేసినా సరే అతను అతే జన్మ తరహాగా ఇప్పుడు మనం బ్రాహ్మణుగా పుట్టాం, బ్రాహ్మణుగా జీవిస్తున్నాం, అనాదిగా వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి అర్చకత్వం కనుక ఆ దేవుడికి సేవ చేసేటువంటి అవకాశాన్ని దేహాన్ని కలిగి ఉన్నాడు కనుక అతను ఇక మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాల్లో చేస్తున్నాడు. కానీ ప్రభుత్వమే వీళ్ళ మీద కొంచెం దృష్టి పెట్టి
వీళ్ళకి ఇంకొంచెం మెరుగైనటువంటి వస్తువులు కనుక చేస్తే దేవాలయాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ రాష్ట్రంలో మీరు చూడండి, ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా దేవాలయాలకు సంబంధించినటువంటి అంశాలని చక్కగా చేసుకుంటూ వెళ్తే ఆ ప్రభుత్వాలు ఇంకా మనుగడ సాధించినటువంటి సందర్భాలను చూసాం మనం. అంటే వాళ్ళ జీవితాలు దానికి రిలేటెడ్ గా ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయటం కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాతే వాళ్ళకి మార్పు వస్తుంది అనుకుంటారా? లేదంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితిని ఒక్కసారి సర్వే చేసి వీళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు, వీళ్ళు సమాజం కోసం ఒక మంచి దైవత్వాన్ని పబ్లిక్ లో తీసుకెళ్తున్నారు, వీళ్ళని కూడా ఆదుకోవాలి, వీళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళకి గమనించి ఏదైనా సపరేట్ గా ఒక స్కీమ్ పెడదాం అంటే, ఇప్పుడు మనకి గత ప్రభుత్వాలు కావచ్చు ఇప్పుడు కావచ్చు కొంతమందికి క్యాస్ట్ వైజ్ స్కీములు వేసి అకౌంట్ లో డబ్బులు వేసిన పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళని ఆదుకోవడానికి ఒక్కసారి మీరు చెప్పిన అంశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా ఒక పురోహితుడికి లేకపోతే అర్చకుడికి కానీ 5,000 రూపాయలు జగన్ ఒక్కసారి వేశారు గత ప్రభుత్వంలో. మాజీ సీఎం గారు ఒక్కసారి, అది కరోనా సందర్భంలో వేశారు. మౌజములకి వాళ్ళకి పాస్టర్లకి ప్రతి నెల ఇస్తూనే ఉన్నారు. ఈ అర్చకుడికి పురోహితుడికి ఇవ్వలేదు. ఇది నేను కుండబద్దలు కొట్టి చెప్తాను, అదైతే కరెక్ట్ కాదు. డిజాస్టర్ అనేది వాళ్ళకు కూడా ఇచ్చారు అని ఆర్థిక పరమైన సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా కావాలని మీరు ప్రభుత్వాల ముందు పెట్టే ఎజెండా ఉందా? ఆల్రెడీ పెట్టాం సార్, ప్రభుత్వాల ముందు పెట్టాం, ఆ అంశాన్ని కూడా ఉంచాం. ఏదైతే ఆ దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని ప్రకారమే అక్కడ జీతాలు కానీ, అక్కడ ఉండేటువంటి పారాయణదారులకు ఇచ్చే డబ్బులు కానీ, అక్కడ ఈవోకి ఇచ్చే డబ్బులు కానీ, వీళ్ళకి పని వాళ్ళకి ఇచ్చే డబ్బులు కానీ ఓ 30% ఆఫ్ ఫండ్లో నుంచి తీసి ఇస్తారు. ఇది మొత్తం అంటే ప్రజలు ఎవరైతే దేవుణ్ణి టికెట్ కొనో ఇంకోటి కొనో, ఇప్పుడు యాక్చువల్గా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, మసీదుకి వెళ్ళినా చర్చికి వెళ్ళినా డబ్బులతో పని లేదు, వాళ్ళు స్వీకరిస్తారు. దేవాలయానికి వెళ్తే చెప్పులకు స్టాండు, కార్లకు స్టాండు, కొబ్బరి చెప్పలకు స్టాండు, ఈ విషయాలన్నీ కూడా సమాజంలోకి పోతే కామన్గా మనం ఏంటంటే మన ట్రెడిషను, మన సాంప్రదాయం, మన విధానాల ప్రకారం మనం జేబులో నుంచి తీసి ఒక 100 రూపాయలు టికెట్లు కానీ వాటి కొనుక్కొని దైవ దర్శనం చేసుకొని స్వామి చల్లగా మా కుటుంబం నుంచి స్వామి అని వస్తాం. మిగతా మిగతా రిలీజియన్స్లో కూడా వాళ్ళందరూ కూడా అదే భగవంతుని కోరుకుంటారు, అందరూ అదే కోరుకుంటారు, మంచిగా జరగాలి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రస్ఫుటంగా దేవాలయానికి సంబంధించి భగవంతుడిని చూడటానికి ప్రజలు ఎక్కువగా వస్తున్నారంటే ఇన్స్పైర్ చేసేది మాత్రం అర్చకుడే. ఆలయ ఈవోలు కానీ ఇంకోళ్ళు కానీ ఇన్స్పైర్ చేసే విధానం ఉండదు. వాళ్ళు విధానాన్ని సక్రమమైన పద్ధతిలో ఆ క్యూలైన్ల ద్వారా పంపించి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా దైవ దర్శనం చేసి పంపించడానికి, పరిపాలన చేయడానికి ఉపయోగపడతారే తప్ప ఆ యొక్క ప్రాశస్యాన్ని కానీ, ఆ స్వామి కైంకర్యాలను కానీ, ఆ సేవలను కానీ, ఆ అలంకరణ కానీ ప్రజలకు ప్రజలు మెచ్చేది ఆ దేవాలయాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలంటే దాతలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, ప్రజలు కానీ ఫండు చందాలు ఇచ్చేది ఆ అర్చకుడు చేసే విధి విధానాలను బట్టే. ఆ అర్చకుడికే ప్రభుత్వం కొంచెం ఆర్థిక అసమానతలు లేకుండా ఈవోలకి, ఎగ్జిక్యూటివ్ స్టాఫ్కి ఇచ్చేటువంటి జీతాలతో పాటు వారికి కూడా స్కేలు 50,000, 1,00,000 రూపాయలు స్కేలు కనుక అర్చకుడు చేస్తే ఆ అర్చకుడు మనస్ఫూర్తిగా అతని కుటుంబం, అతని తరాలు కూడా ఆ దేవాలయం అభివృద్ధికే బాగా పనిచేస్తారు. ఓకే, కొన్ని సినిమాల్లో చూస్తున్నప్పుడు కొన్ని వివాదాలు వస్తుంటాయి. కొన్ని సీన్లు పెట్టేటప్పుడు బ్రాహ్మణులను కించపరుస్తున్నారు, ఆ సీన్లు తీసేయాలని ఈ బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా కొంత ఆందోళన చేస్తుంటాయి. ఎందుకని కావాలని పనిగట్టుకొని ఎవరన్నా చేస్తున్నారా? ఎందుకని అలాంటి సీన్లు వస్తున్నాయి? మీరు ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం సినిమా ఫీల్డ్ని చూస్తున్నామండి. దాని మీద తెర మీద ముందు వేస్తాడు ఒక నోటీస్ బోర్డు లాగా, ఇవన్నీ ఎవరిని కించపరిచేవి కాదు, ఎవరిని ఇది చేసేవి కాదు అంటాడు. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి ఒక బ్రాహ్మణో లేకపోతే ఒక ఆర్యవైశ్యుడు, ఒక షావుకారి గారినో లేకపోతే ఇంకోనో చూసుకొని టార్గెట్గా చేస్తూ ఉంటారు.
ఇవాళ కులాలు మతాలు ప్రాంతాలు జరిగింది కనుక ఒక కులాన్ని అవహేళన చేస్తూ మాట్లాడేటువంటి విధానాన్ని కూడా డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ దాన్ని ఎలవ్ చేయకుండా ఉంటే ఏ సామాజిక వర్గం కూడా రోడ్డున పడదు. ఎందుకంటే మీరు ఏ సినిమా అయినా తీసుకోండి, ఏదో ఒక ఇప్పుడు బ్రాహ్మిన్సే కాదు, మన ఏదో సినిమాలో చూస్తే గాన్ల కులాన్ని ఎవరో అని ఒకటి వచ్చింది, అంతకుముందు చూస్తే హిజ్రాలని తప్పుదోవ పట్టించారని ఉంది. అంటే అది ప్రతిపక్షాలు మాట్లాడిస్తాయా లేకపోతే ఇది మాట్లాడిస్తాయా సమాజం మాట్లాడిస్తుందా అంటే ప్రతి దాంట్లో ప్రతి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆ కమిటీల్లో కూడా ఫిల్ము సెన్సార్ బోర్డులో కూడా ఉండాలండి. ఆ ఉన్నప్పుడే ఏమవుతుందంటే అది అంతటితో కట్ అయిపోయి ఆ విషయం మరుగున పడిపోతుంది. లేదంటే బయటికి పబ్లిక్ వచ్చిందంటే మనోభావాలు దెబ్బతీయటమే కదా. ఇవాళ ఎవడు మనోభావాలు దెబ్బతీసినా ఎవరు ఊరుకోరు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అయితే మేము అంటే యుద్ధాలు చేయాల్సినంత అవసరమేం లేదు, కానీ మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మనుగడకి ఏదన్నా ప్రశ్నార్థకం అయితే ఖచ్చితంగా పరశురాముడు అవతారం ఎత్తడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కోనూరు సత్యశర్మ గారు, మీరు ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్ళు పూర్తయింది. ఎలా ఉంది 2 ఏళ్ల కూటమి పరిపాలన? వెల్ఫేర్కి సంబంధించిన పథకాలు ఎలా అమలు అవుతున్నాయి? డెవలప్మెంట్కి సంబంధించిన ఏమేమి కార్యక్రమాలు నడుస్తున్నాయి? పబ్లిక్కి సంబంధించిన పబ్లిక్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎలా ఉంది? ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కానీ ఒక సామాజిక వ్యక్తిగా కానీ మీరు అడిగిన 3 ప్రశ్నలు నిజంగా చాలా మంచి ప్రశ్నలే. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన గతంలో పరిపాలించిన దానికంటే ఇప్పుడు గత ప్రభుత్వ పరిపాలన కంటే ఈ ప్రభుత్వ పరిపాలన సజావుగా సాగుతూనే ఉంది. అభివృద్ధి అన్నారు. గతంలో అంటే రాజధాని అభివృద్ధి చేస్తేనే అభివృద్ధి అనొచ్చు. మనకి రాజధాని అనేది ఒకటి కావాలి, పోలవరం అనేది ఒకటి నిర్మాణం అవ్వాలి. రాజధాని పోలవరం నిర్మాణానికి ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతుందో భారతదేశం చూస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మోడీ గారి దగ్గరికి కలవటం, పవన్ కళ్యాణ్ గారు కూడా పొద్దుగూకులు ఢిల్లీ పర్యటనలోనే మ్యాక్సిమం చేస్తూ ఉన్నారు. అభివృద్ధి దిశగా ఖచ్చితంగా ఇవాళ చూస్తే ఏదైతే ఇప్పుడు నూతన రాజధాని నిర్మాణంలో అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక 3వ అంశం, మీరు అడిగిన 3వ అంశం ఏంటంటే సాటిస్ఫాక్షనరీ విధానం అన్నారు. సాటిస్ఫాక్షనరీ విధానం అంటే కార్యకర్తలకా నాయకులకా? ప్రజలకి అంటే ప్రభుత్వం లేదు డెవలప్మెంట్ పట్ల అంటే ప్రజలు ఏమన్నా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా బాగానే ఉన్నారా? పరిపాలన మీద పాజిటివ్గానే ఉన్నారా? ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించిన ఇంప్లిమెంటేషన్లో ఎలా ఉంది? పబ్లిక్ ఓకే ప్రభుత్వం పట్ల సంతోషంగా సాటిస్ఫాక్షన్గా ఉన్నాము, సంతృప్తికరంగా ఉన్నాము అనే మాటలు వినిపిస్తున్నాయి మీ దగ్గర? అంటే ఒకటే ఇస్తూ ఉన్నారు ప్రతి నెల 100%. సునామీ వచ్చినా తుఫాన్ వచ్చినా ఫంక్షన్ ఆగట్లా. సంవత్సరానికి ఒకసారి తల్లికి వందనం వస్తుంది. రేపటి జూలైలో తల్లికి వందనం వేస్తున్నారు. రైతు మిత్ర కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు మిత్ర ఇస్తూ ఉన్నది. ఫ్రీ గ్యాసు 3 సిలిండర్లు ఫ్రీ గ్యాస్ ఆల్రెడీ అందరికీ వస్తూనే ఉన్నది. ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి దాంట్లో ఏదైతే మహిళలకి ఫ్రీ బస్సు, ఆ ఫ్రీ బస్సును కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు కార్తీక మాసాల్లో కానీ పర్వదినాల్లో కానీ మ్యాక్సిమం మీరు చూస్తే క్యూ లైన్లలో కానీ రద్దీల్లో కానీ మహిళలే ఎక్కువ ఉంటారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఫ్రీ బస్సుల వల్ల మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ దేవాలయాలకి ఫ్రీ బస్సుల ద్వారా మహిళలు ఎడుతున్న మాట వాస్తవం. ఇది అక్షర సత్యం కూడా. అటువంటిది తొక్కిసలాటే ఒకటి శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక దేవాలయం దగ్గర జరిగింది. కొంతమంది కూడా ఇబ్బంది పడ్డ సందర్భాన్ని మనం చూసాం. అంటే భక్తి భారవస్యం పెరిగింది గతంలో, ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండి వెళ్ళలేకపోయిన వాళ్ళు ఇవాళ అన్ని ఫ్రీ బస్సు వాళ్ళు సందర్శించుకుంటున్నారు.
ఇంకా ఈ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి సూపర్ 6 హామీలు ఏ ఒక్క హామీ కూడా ఆగలేదు, అన్ని హామీలు అమలు చేస్తూనే ఉన్నారు. ఇంకా సాటిస్ఫాక్షను, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం చేశారంటే ఇంటికి 1 లక్ష ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇంటికి ఒక 60,000 70,000 లక్ష వెళ్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆయన ఏమో సెన్సెక్స్ల ద్వారా చూపించారు, ఇదేమో ప్రభుత్వాన్ని సాఫీగా నడుపుకుంటూ వెళ్తున్నారు. గతంలోనేమో వివాదాలు గొడవలు ఇవి ఉన్నాయి. ప్రభుత్వం ఏమో అటువంటి ఏం లేకుండా ప్రజలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ 2 సంవత్సరాలు గడిచిపోయిన మాట వాస్తవం. కొంతమంది రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి ధృతేశ్వర నాయకుల్లో పదవులు రాలేదనో లేకపోతే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు రాలేదనో అటువంటి బాధ అయితే ఉన్నమాట అయితే వాస్తవమైనప్పటికీ కూడా ఇవాళ 3 పార్టీల కలయికలో ఆ 2 పార్టీలకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కనుక ఒక రోజు ముందో వెనకో ఖచ్చితంగా పార్టీలో కష్టపడ్డ వాళ్ళకైతే ప్రాధాన్యత ఉంటుంది, కల్పిస్తారనేటువంటి ఆశాభావం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లీడర్స్కి ఉంది. చివరిగా కోనూరు సతీష్ శర్మ గారు చాలా సేవా కార్యక్రమాల్లో చాలా మీ వర్గానికి సేవ చేసుకుంటూ వెళ్తారా? రాజకీయంగా కూడా ఇంకా చురుగ్గా వచ్చి ఏదన్నా ఒక కీలకమైన పోస్ట్లోకి వెళ్తారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎటువైపు ముందు సర్వీసా లేదంటే పొలిటీషియన్గా బాగా ఫుల్-ఫ్లెడ్జ్డ్గా ఏమైనా యాక్టివ్గా అయ్యే అవకాశం ఉందా? సర్వీస్ అనేది నా లైఫ్ ఉన్నంతకాలం నేను సర్వీస్ చేస్తూనే ఉంటానండి. సర్వీస్ అనేది పార్టీలో ఉన్నాం కనుక రాజకీయ పార్టీలో మనకి ఏదన్నా పదవి ఇస్తే ఈ సామాజిక వర్గం ద్వారా మనకి లబ్ధి చేకూరుతుంది అనే విషయాన్ని నాయకులే గ్రహించి వాళ్ళే చేస్తారనే ఆశాభావంతోనే ఉన్నాను. నేనుగా ఈ పదవి కావాలి, నాకు ఈ పదవి ఇవ్వండి అని ఈ 2 సంవత్సరాల్లో నేను ఎవరిని అడిగింది లేదు, ఆశించింది లేదు. మనం సహజంగానే అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ 1.5 year ఎవరికైనా ఇదే ఉంటుంది. సహజంగా ఏంటంటే మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి టీటీడీ పాలక మండలిలో మాత్రం ఖచ్చితంగా మా సామాజిక వర్గానికి కావాలనే ఆశిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ మంత్రుల దగ్గరికి కానీ బ్రాహ్మణ సామాజిక వర్గంలో వాళ్ళు వెళ్ళి ఈ లెటర్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళేటువంటి పరిస్థితులు చాలా అరుదుగా కనపడుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకోవడం జరిగింది. టీటీడీ పాలక మండలిలో అయితే ఖచ్చితంగా బ్రాహ్మణులకు న్యాయం చేస్తే దాని ద్వారా ఎక్కువ మంది స్వామివారి సేవకు కానీ స్వామి దర్శనాలకు కానీ ఉపయోగపడతారనే ఆశాభావంతో ఉన్నాం. ప్రభుత్వమే ఖచ్చితంగా మాకు నామినేటెడ్ పదవుల్లో న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం. ఓకే, డైరెక్ట్ కావాలని కోరుకుంటున్నారా? అంటే డైరెక్ట్ ఎలక్షన్కి ఇంకా సమయం పడుతుంది కాబట్టి ఈలోగా ఇండైరెక్ట్ నామినేటెడ్ పోస్టులు కోరుకుంటున్నారు. ఇవాళ శాసనసభ్యులుగా పోటీ చేయాలంటే ఎంతో విషయమే. ఓకే, రాజకీయాల్లో ఒకటైతే వాస్తవం అండి, అదృష్టం తట్టినప్పుడు ఏ రోజు ఎవరికి ఏ పదవి వస్తుంది అనేది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఇవాళ మనం చాలామందిని శాసనసభ్యులను చూసాం, చాలామందిని రాజ్యసభ సభ్యులను చూసాం, చాలామందిని కేంద్ర మంత్రులను చూసాం. నిజంగా ఫేట్ అదృష్టం కూడా కలిసి రావాలి. అలా అని మనం ఆశించింది రానంత మాత్రాన మనం అధైర్యపడకూడదు, భంగపడకూడదు. పోరాటం అనేది మనం ఖచ్చితంగా మన బ్లడ్లో పోరాటం అనేది ఉంది కనుక ఖచ్చితంగా అచీవ్మెంట్ గోల్ని అయితే రీచ్ అవుతాం. ప్రయత్నం ఎక్కడ ఆపకుండా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చేస్తున్న ఈ కార్యక్రమాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, మీరు ఇస్తున్న సర్వీస్ను వాళ్ళు ఎలా పొందాలి, వాళ్ళకి ఏం చెప్పదలుచుకోండి? సమాఖ్యకి ఈ 26 ఇప్పుడు జిల్లాల్లోనూ కూడా మాకు జిల్లా కమిటీలు రాష్ట్ర పదాధికారులు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వాట్సాప్లో మీటింగులు కానీ లేకపోతే ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ జిల్లాల్లో సంబంధించిన మీటింగులు కానీ కాల్ఫర్ చేస్తూ ఉంటారు. మేము వెళ్తూ ఉంటాం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజంగా నా మెరుగైనటువంటి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ద్వారా ఒక భారీ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నామంటే నాపై నమ్మకం, నాపై విశ్వాసం ఉంచినటువంటి మా రాష్ట్ర పదాధికారులందరికీ కూడా నేను నిజంగా మీ ద్వారా స్టూడియో ద్వారా వాళ్ళందరికీ నమస్కారాలు
తెలియజేసుకుంటూ భవిష్యత్తులో రేపు జరిగేటువంటి ఇంకొక 2 నెలల్లో జరిగేటువంటి కార్యక్రమాలతో పాటు గుంటూరు విజయవాడల మధ్యలో ఒక 5 నుంచి 10,000 మందితో ఒక సభను నిర్వహించి ముఖ్యమంత్రి గారిని కానీ లోకేష్ గారిని పిలిచి వారికి భారీ సన్మానం చేయాలనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. మీరు చేసే కార్యక్రమాలు సమాజానికి బాగా ఉపయోగపడాలని, మీ ద్వారా ఇంకా అనేక మంది ఉద్యోగాలు కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు బలోపేతం కావాలని కోరుకున్నాం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కోనూరు సతీష్ శర్మ గారితో ఇది ఈనాటి ముఖాముఖి కార్యక్రమం. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం.